యూరోపియన్ యూనియన్ ఎలా ఫామ్ అయింది అంటే ఇనిషియల్గా అది 1951లో ఇది ఫామ్ అయింది. దాని పేరు అప్పుడు యూరోపియన్స్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీగా ఉండేది. సో అది అప్పుడు ఏర్పాటు చేసుకున్నారు యాజ్ పర్ ట్రీటీ, ప్యారిస్ ట్రీటీ 1951 ప్రకారము. అలా ఏ దేశాలు అయితే కోల్ ఉంటుందో, ఏ దేశాలు అయితే స్టీల్ ఉత్పత్తి చేస్తాయో ఆ దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. యూరోపియన్ దేశాల్లో బొగ్గు ఎక్కువ ఉత్పత్తి అవుతుందో, స్టీల్ ఎక్కువ ఉత్పత్తి అవుతుందో, ఐరన్ ఎక్కువగా ఉందో ఆ దేశాలు కలిసి కూటమిగా ఏర్పాటు చేసుకున్నాయి. ఆ ఏర్పాటు చేసుకోవడానికి ట్రీటీ ఏర్పాటు చేశారు. ఆ ట్రీటీని ట్రీటీ ఆఫ్ ప్యారిస్ అని అంటాం. 1951లో జరిగింది. ఓకేనా. సో ఫ్రాన్స్ దేశంలో జరిగింది. సో అలా అప్పుడు 6 దేశాలే ఉన్నాయి. అవి ఫౌండింగ్ మెంబర్స్ అని అంటాం. ఆ ఫౌండింగ్ మెంబర్స్ ఇవి బెల్జియం కానీ, ఫ్రాన్స్ కానీ, వెస్ట్ జర్మనీ, ఇటలీ, లగ్జంబర్గ్ అండ్ నెదర్లాండ్స్. ఇక దాని తర్వాత మళ్ళీ 1957లో ట్రీటీ ఆఫ్ రోమ్ జరిగింది. ట్రీటీ ఆఫ్ రోమ్ జరిగింది 1957లో. సో అప్పుడు కూడా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఏ దేశాలు ఈ దేశాలు అయితే ఉన్నాయో వాటి మధ్య కామన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉండాలి, ఫ్రీ ట్రేడ్ అనేటువంటిది ఉండాలి, మెంబర్ స్టేట్స్లో ఉండాలి అని చెప్పేసి అప్పుడు డెసిషన్ తీసుకున్నారు. మళ్ళీ దాన్ని ట్రీటీ ఆఫ్ రోమ్ అంటాం. 1957లో జరిగింది. దాని తర్వాత యూరోపియన్ కమ్యూనిటీస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దీంట్లో ఏదైతే ఉందో ఇప్పుడు ఈసిఎస్సి యూరోపియన్ కోల్ అండ్ స్టీల్ కమ్యూనిటీ కానీ, లేదంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ కానీ, సో రెండు కూడా మెర్జ్ అయిపోయినాయి అనమాట. మెర్జ్ అయిపోయి సో యూరోపియన్ కమ్యూనిటీస్గా ఫామ్ అయినాయి. ఇక అక్కడ నుంచి మళ్ళీ 1986లో ఇంకొక అగ్రిమెంట్, సింగిల్ యూరోపియన్ యాక్ట్ అనేటువంటి తెచ్చుకున్నారు. సో తెచ్చుకొని కామన్గా మూవ్ అయ్యారు అన్నీ కూడా. మళ్ళీ నెక్స్ట్ 1992లో మాస్ట్రిక్ట్ ట్రీటీ యూరోపియన్ యూనియన్ తెచ్చుకున్నారు. అండ్ 1993లో యూరోపియన్ యూనియన్ని అఫీషియల్గా 1993 నుంచి మాస్ట్రిక్ట్ ట్రీటీ ప్రకారం యూరోపియన్ యూనియన్ని అఫీషియల్గా వాళ్ళు వెలుగులోకి తీసుకొచ్చారు. అక్కడ నుంచి యూరోపియన్ యూనియన్ వచ్చింది. ఇక దాని తర్వాత మళ్ళీ 2017-2009 మధ్య లిస్బన్ ట్రీటీ జరిగింది. సో అక్కడ నుంచి యూరోపియన్ ఎగ్జిస్టెన్స్ వచ్చింది. సో ఫైనల్గా అక్కడ నుంచి యూరోపియన్ యూనియన్ ఉంది విత్ 27 కంట్రీస్ అనమాట. ఏ కంట్రీస్ అయితే యూరోపియన్ యూనియన్లో మెంబర్గా ఉంటాయో వాళ్ళకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటువంటిది ఉంటుంది. సింగిల్ మార్కెట్ ఉంటుంది. ఎవరు గూడ్స్ని ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయవచ్చు, ఎక్కడికైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టారిఫ్లు అనేటువంటివి ఉండవు అనమాట.